ఈ నెల 28, 29న ఎల్బీ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ లెజిస్లేచర్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కో చైర్మన్ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రోజు బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు మంత్రులు. ఈ నెల 28, 29న ఎల్బీ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, క్రీడలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడోత్సవాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ లెజిస్లేచర్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కో చైర్మన్ మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రోజు బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు ఈ క్రీడలు ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు మంత్రులు. రెండో రోజు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కొనసాగింది. ప్రజలు పానిక్ అయ్యి పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు సివిల్ సప్లై అధికారులు. రెగ్యులర్ సప్లై కంటే ఎక్కువగా సరఫరా జరుగుతోందని అన్నారు. బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో బంకుల వద్ద లైన్లు ఏర్పడుతున్నాయన్నారు. నిన్నటితో పోలిస్తే ఇవాళ చాలా చోట్ల రద్దీ తగ్గిందన్నారు. బ్లాక్ మార్కెట్లో అమ్మే వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పానిక్ ఎక్కువగా కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఇదంతా కూడా కొంచెం పానిక్ బయింగ్ వల్ల జరుగుతుంది. అది ఎల్పీజీ ఓవర్ బుకింగ్ కావచ్చు, లేకపోతే అవసరానికన్నా మించి తీసుకుంటా ఉన్నారు. జనరల్ గా నార్మల్ గా నేను నా బైక్ లో ఒక 5 లీటర్స్ నేను ఒక పెట్రోల్ గానీ నేను అవసరం ఉంటే నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నానంటే ఫుల్ ట్యాంక్ చేస్తా ఉన్నాను. సో ఎక్కడ ఇది షార్టేజ్ వస్తుందని చెప్పి ఓవర్ బయింగ్ చేస్తా ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఓఎంసీస్ కూడా చెప్పాం. మా ఆఫీసర్స్ ఫీల్డ్ లో కూడా ఇనిషియల్ గా వెళ్లి చెప్పడం జరిగింది. ఫస్ట్ లో కొంచెం ఇది కంటైనర్స్ లో తీసుకెళ్లడం వాస్తవం. బట్ నిన్నటి నుంచి చాలా మటుకు తగ్గింది. సో ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే లూజ్ గా గానీ పెట్రోల్, డీజిల్ అమ్ముతారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తితోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు స్టీఫెన్ రవీంద్ర. ఈ సిచ్యువేషన్ ను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెగ్యులర్ సప్లై కంటే ఎక్కువ ఇంధనం వస్తున్నా అవసరానికి మించి కొనుగోలు చేయడంతోనే ఇబ్బంది తలెత్తిందన్నారు స్టీఫెన్ రవీంద్ర. ఎక్కడెక్కడ ఏ పెట్రోల్ బంక్స్ లో స్టాక్స్ ఉన్నాయన్నది మేము ఆన్ రియల్ టైం బేసిస్ పెడుతున్నాం. 1967 కూడా డీటెయిల్ గా మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. టోటల్ కాల్స్ ఎన్ని వస్తా ఉన్నాయి, ఆ కాల్స్ కూడా డీటెయిల్స్ చెప్పి ఏ ఏరియా నుంచి వస్తున్నాయి కాల్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ కాల్స్ వస్తా ఉన్నాయి అన్నది తీసుకుని ఆ లోకల్ ఆఫీసర్స్ కి పంపించి వాళ్ళు యాక్షన్ తీసుకున్నాక యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇక్కడ మనము పెట్టుకుంటాము. పబ్లిక్ తో కూడా మేము మాట్లాడాము. వాళ్ళు కూడా తెలుసు అది ఆయన తీసుకోవడం వల్ల నాకెక్కడ తగ్గుతుందని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళి తీసుకోవడం జరుగుతుందని. సో నేనేంటంటే అడిక్వేట్ సప్లైస్ ఉన్నాయి. అసలు ఏమీ ఆందోళన చెందవలసిన పని లేదు. డెఫినెట్ గా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల రద్దీ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా వారి మాట వినడం లేదు వాహనదారులు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. బంకు ఓపెన్ చేస్తే చాలు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీంతో బంకుల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది.
పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు పోలీసులు ప్రకటించినా హైదరాబాద్లో పరిస్థితి మారలేదు. బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొందరు బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తున్నారు. మళ్లీ దొరకదనే భయంతో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు వాహనదారులు. మేడ్చల్ జిల్లా షామీర్పేట దత్తాత్రేయ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో క్యూ లైన్ కట్టారు వినియోగదారులు. సుమారు 500లకు పైగా సిలిండర్లతో వినియోగదారులు పడిగాపులు కాశారు. బుకింగ్ చేసిన 20 రోజుల వరకు గ్యాస్ రాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, అందరికీ సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందన్నారు ఏజెన్సీ నిర్వాహకులు. షార్టేజ్ అనేది ఏం లేదు. పబ్లిక్ ఎక్కువగా పానిక్ అయిపోతున్నారు. సిలిండర్ దొరకదేమో, రాదేమో అన్న ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని అది చేస్తున్నారు. దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి, మేము మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాం. బుకింగ్ చేసిన ఒక వారం రోజుల లోపల పంపిస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే మొదలుగా బుక్ చేస్తారో వారికి మాత్రమే మేము సిలిండర్ ఇస్తాము. కస్టమర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ అయిన తర్వాతనే మనము ఎంటర్ అయితేనే సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది. పక్కదారి పట్టియడానికి ఏముండదు. ఎవరైతే కస్టమర్ బుక్ చేస్తారో ఆ బుకింగ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటేనే దానికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. హైదరాబాద్ లక్డీ కపుల్లో గ్యాస్ కోసం ఆందోళన చేశారు ఆటో డ్రైవర్లు. 2 రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న తమను పట్టించుకోవట్లేదన్నారు. తమకు గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆటో డ్రైవర్ల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ఆల్వాల్లో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే బంకుల దగ్గర భారీ క్యూలు కనిపించాయి. ఆల్వాల్లో సీఎన్జీ గ్యాస్ కోసం బారులు తీరారు వాహనదారులు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో అల్వాల్ ట్రాఫిక్ స్తంభించింది. గ్రేటర్ హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా నిల్వలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి ఎక్కువగా కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు అధికారులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు హాట్ టాపిక్ గా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ఇన్వైట్ చేసినందుకే 11 మంది పార్టీలో పాల్గొనగా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను 3 రోజుల పాటు విచారణ చేశారు సిట్ అధికారులు. ఈ రోజుతో 3 రోజుల కస్టడీ కూడా ముగిసింది. ఇక అనంతరం ముగిసిన ముగ్గురిని కూడా చంచల్గూడ జైలుకైతే తరలించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. మార్చి 24 నుంచి 26 సాయంత్రం వరకు ఉప్పరపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి నమిత శర్మలను శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు పోలీసులు. కస్టడీ ముగియడంతో తిరిగి వచ్చే నెల 8వ తేదీ వరకు ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించారు. 3 రోజుల కస్టడీలో సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహణ, డ్రగ్స్ కొనుగోలు, పెడ్లర్లకు పైలట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి కాంటాక్ట్స్ లో ఉన్న డ్రగ్స్ పెడ్లర్లకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. డ్రగ్ పెడ్లర్లు అభిషేక్ సింగ్, రాకేష్ శర్మల నుంచి పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై ఆరా తీశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో బంజారాహిల్స్లోని ప్రముఖ డాక్టర్ బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను చూపిస్తూ ప్రశ్నలు అడిగి సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్న సమయంలో 2 రకాల డ్రగ్స్ వినియోగించినట్లు నిందితులు కస్టడీలో ఒప్పుకున్నారు. ఎండీఎంఏ, కొకైన్ పార్టీలో వినియోగించినట్లు తెలుస్తోంది. ఎండీఎంఏ, కొకైన్ బాలాజీ గోవాలో కొనుగోలు చేసి పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చాడని, వాటిని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో వినియోగించినట్లు గుర్తించారు. ఇక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నప్పుడు పోలీసులపై నమిత శర్మ కాల్పులకు తెగబడ్డారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. దీనిపై కూడా కస్టడీలో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ప్రశ్నించారు సిట్ అధికారులు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆదేశాలతోనే తాను కాల్చానని నమిత్ శర్మ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగు రాకపోవడంతో అర్థం కాక కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ ఒప్పుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో 3 నిందితులను మరో 5 రోజులు కస్టడీకి కోరారని నిందితుల తరపు అడ్వకేట్ తెలిపారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని మెజిస్ట్రేట్ ను కోరామన్నారు. సోమవారం లేదా మంగళవారం కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఆల్రెడీ 3 రోజులు ప్రశ్నించారని, మరో 5 రోజుల కస్టడీ ఎందుకని ప్రశ్నించారు అడ్వకేట్.
ప్రొసీజర్లో ఉంది కాబట్టి మనం మెరిట్స్ మీద మాట్లాడకూడదు, ఓన్లీ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. సో మేము దానికి లా ప్రకారం మేము డిఫెండ్ చేస్తాము. చట్ట ప్రకారం ఏదైతే ఇవ్వడానికి వీలు పడుతుందో అదే ఇవ్వాలి, చట్టానికి లోబడే ఉండాలి. ఏదైనా పిటిషన్ పోలీసు వారిది వేసింది, సో దానికి మేము డిఫెండ్ చేయడానికి మేము టైం కోరాము. కోర్టు వారు అంగీకరించారు. దానికి మేము కౌంటర్ ఫైల్ చేస్తాము. దానికి ఉన్న లీగల్ పాయింట్స్ మేము కోర్టు ముందర మా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాము. మొదట 11 మంది నిందితులను డ్రగ్స్ కేసులో పోలీసులు గుర్తించగా ఇప్పుడు ఆ సంఖ్య 15కు చేరింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో మెగా జాబ్ మేళా నిర్వహించింది నిర్మాణ ఆర్గనైజేషన్. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కోసం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని అన్నారు నిర్వాహకులు. మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న పరిస్థితుల్లో ఈ జాబ్ మేళా విద్యార్థులకు ఉపయోగమని అన్నారు. 35కు పైగా ప్రముఖ కంపెనీలు క్యాంపస్కు వచ్చి వివిధ రంగాల్లో స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజ్లో మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. నిర్మాణ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 35కు పైగా కంపెనీలు వచ్చాయి. 300 మందికి పైగా విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. Collectively they are deciding the future of our students' career. So it is not only for providing a job, it is validating the quality of education. It is validating the relevance of their academics to the industries, and it is also showcasing of knowledge, showcasing of your skills, how best you are. The first I want to make a small presentation about our students. As principal said, the Ambedkar Education Institutions, one of the oldest institutions in Telangana, which is having 53 years of existence in Hyderabad. More than 90% students are rural students, especially that they are working like part-time jobs after the college hours. They are staying hostels, so they need compulsory job because we provide employment opportunities 100% to everyone. Recently, management and our CEOs, directors are we are planning, we providing special coaching, communication skills, and Python, Tally, Digital Mitra, these all classes we are conducting. We are giving quality of education to them. వివిధ కంపెనీలు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకున్నారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకు, కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు స్టూడెంట్స్. సో ఈరోజు మా కాలేజ్లో నిర్మాణ్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చేసి మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు, జాబ్ డ్రైవ్. సో సరోజా మ్యామ్ వల్ల మాకు ఈ ఆపర్చునిటీ దక్కింది. ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ ఫర్ నిర్మాణ్ గ్రూప్ అండ్ యాజ్ వెల్ సరోజా మ్యామ్. మాకు ఇంత మంచి ప్లేస్మెంట్స్ కోసం దే ఆర్ కండక్టింగ్ అ డ్రైవ్ అండ్ ప్లేసింగ్ us in a good company. Where it's an internship of 3 to 6 months where you'll be working as an academic counselor for students and explain them about the courses and internships we provide. Stipend is 20,000 plus incentives and everything will be performance based. Location is in High Tech City. Timings are 11 to 8, or if you want a revision in timings we can discuss. So I think this is enough for my company, but I want to talk about something, a personal side. First interview, I have not any experience in interviews. నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెం నేర్చుకోవడానికి చాలా ఉంది. హెచ్డిబి బ్యాంక్లో అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, కొంచెం అయితే అటెంప్ట్ చేశాను, నాకు ఓకే అనిపించింది. We will be hiring for the BPO and supporting profiles. The package will be 2.5 to 3.5 and we will be working for the pan-India like Hyderabad locations, Mumbai, Chennai and Mumbai locations. So we will be having the group of companies which is Tricolor Properties, Tricolor School, Tricolor Hospitals and Tricolor Manpower Solutions. అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు మంచి నైపుణ్యాలు, అర్హతలు కలిగి ఉన్నారని ప్రశంసించారు కంపెనీ ప్రతినిధులు. ప్రతిభావంతులైన విద్యార్థులను తమ సంస్థల్లోకి తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఫ్రెషర్స్ ని ప్రోత్సహించేలా వారి విద్యా అర్హతలకు అనుకూలంగా ఉండే ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు కంపెనీ ప్రతినిధులు. మేము ఇక్కడ జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము త్రూ నిర్మాణ్ ఆర్గనైజేషన్. పాస్ట్ 20 years నుంచి వర్క్ చేస్తున్నాం మేము ఫీల్డ్లో. సో విత్ సపోర్ట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్తో మేము ఈ జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము.
400 to 500 స్టూడెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 40 ఎంప్లాయర్స్ మాకు ఆల్రెడీ టైఅప్లో ఉన్న కంపెనీస్. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ టెలిపర్ఫార్మెన్స్, వరుణ్ మోటార్స్, 3i ఇన్ఫోటెక్, టెక్ మహీంద్రా, ఇలాంటి 40 కంపెనీస్ ఇన్వైట్ చేశాము. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాస్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్అవుట్ కాకపోతున్నారో వాళ్ళు కాకుండా మన అలుమ్నైస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్కి సంబంధించిన అలుమ్నైస్ని కూడా ఇన్వైట్ చేశాము. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నట్టు మేము ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. Business development executive role and also lead generation executive. So basically we will provide the online internships for the people all over pan India. And we also provide the offline internships as a business development executive role. This is a basically 3 months internship. After the internship we will also provide the full time here. For the full time we are offering the 4 to 6 LPA in Medway. Yeah, this is about company. డిగ్రీ పట్టా చేతికి రాకముందే ఆఫర్ లెటర్తో ఉద్యోగం వచ్చేలా చేసిన అంబేద్కర్ కాలేజ్ శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం ఆలయం వైభవంగా ముస్తాబైంది. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రామాలయంతో పాటు ఆలయ ప్రాకారాలను వివిధ రకాల రంగులతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు కన్నుల పండగగా కనిపించే విధంగా మెరుమిట్లు గొలుపుతూ అంగరంగ వైభవంగా శోభాయమానంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకకు ముస్తాబు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారి వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక, 28న పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. మిథిలా స్టేడియంలో అశేష భక్త జన సందోహం మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 3 లక్షల స్వామివారి లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కూడా సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను సందర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 కోట్లతో మెడికల్ ఎక్విప్మెంట్ అందించామని తెలిపారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నగరంలోని ప్రత్యేకంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, హాస్పిటల్స్ లో కావలసినటువంటి పేషెంట్లకు ఉపయోగపడేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేక హాస్పిటల్స్ లలో 2వ దశ ఇస్తా ఉన్నాం. గతంలో కూడా అన్ని హాస్పిటల్స్ కు ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ సంవత్సరం 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్టల్లో కూడా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు అయినాక డిజిటల్ క్లాస్ రూమ్స్, చేయాల్సినటువంటి పనులు వెనుకబడిపోతా ఉన్నాయి. అవి చేయడం లేదు. కాబట్టి ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా వీటిని అభివృద్ధి చేసుకొని ప్రజలకు మెరుగైనటువంటి మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్లో మహిళా హమాలీలు మగవారికి దీటుగా పనిచేస్తున్నారు. వాహనాల్లో వచ్చిన కూరగాయల మూటలను దింపి వాటిని మార్కెట్లోకి మోసుకెళ్తున్నారు. కొనుగోలు చేసిన వ్యాపారుల ఆటోలలో కూరగాయలను కూడా వీళ్లే ఎక్కిస్తారు. ఉదయం 2 గంటల నుంచే భారీ మూటలు మోస్తున్నారు విమెన్ హమాలీలు. రోజుకు 500 నుంచి 800 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు.
సూర్యోదయం కంటే ముందే లేచి నెత్తిపై ముళ్ళలు పెట్టుకొని తమ రోజును ప్రారంభిస్తున్నారు ఈ మహిళలు. సో కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా రోజుల నుంచి మార్కెట్లోనే చేస్తున్నాం. ఇంకా ఎక్కువనే అవుతుంది. అవును, ఇంట్లోనే 2 గంటలకు వస్తున్నాం అన్న. 8, 9, 10 పోతాం. పోయేటోళ్ళు 12 అవుతుంది, 1 అవుతుంది. ఇక ఇదే కష్టం చేసి బతుకుతున్నామన్న. గరీబోళ్ళం మేము. ఆకుకూరలు ఉంటాయి, ఇక అవి కూరగాయలు ఉంటాయి, అన్నీ బరువే ఉంటాయి అన్న. 50, 60, 70 దాకా మోస్తాం. నేను పెళ్లి కాకముందు నుంచి మార్కెట్లోనే మోస్తున్నా. ఇప్పుడు నా పెళ్ళయి 11 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు చిన్నప్పటి నుంచి ఇదే మార్కెట్లో మోసినా నేను. మూటకి 20 ఇస్తారు. నైట్ 2 గంటలకు వస్తాం. చాలా అది ఎంజాల్, నాగర్గుల్ ఇక్కడి నుంచో వచ్చి కడతారు వాళ్ళు. పట్టెలగూడెం, ఉప్పరగూడెం అక్కడి నుంచి వస్తాయి. మూటలే మోస్తాం. మీరేమైనా చేసారామో? 3కి ఆనెక్తాం, ఇక్కడ 4 అయినాక దిగుతాం. వీళ్ళు వాళ్ళు వాడు అమ్ముకొని పోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒకటే బ్యాచ్ ఉంటుందా నీకు? ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు? ఎవరైనా ఎత్తుతాం, ఎవరికైనా ఎత్తాం. ఏం బండి అయ్యా? పాలకూర, గంగవాయిలి, కొయ్యూర, కొత్తిమీర, ఆకూరలే మాకు. మీరెప్పటి నుంచి చేస్తారు? మేము పెళ్లి కాకుండా ఇదే మార్కెట్లో మోస్తున్నాం మేము. కాదు, చిన్నప్పటి నుంచి మోస్తూనే ఉంటున్నాం మేము. మేము ఎక్కువ ఆకుకూరలే ఎక్కువ మోస్తాం. మేము 2 గంటలకు వస్తాం, 7 గంటలకు వెళ్ళిపోతాం. 1:30కు లేస్తాం. మేము 2 గంటలకు మార్కెట్లో ఉంటాం. మేము డైరెక్ట్ రాతం గిరాకు డైరెక్ట్ మోస్తాం. మాకు ఫోన్లో చెప్తారు, మేము పోయి తీసుకొస్తాం. పెద్ద మోస్తాం, ట్రాలీలో లోపల నుంచి ట్రాలీ ఆటోలో వేస్తాం. మేము ఆటోలో లోడ్ చేస్తాం. ఇక వాన వస్తే బుడద ఎక్కువ, రోడ్ ఎప్పియాలి. బుడతల ఏమో మొత్తం మా బాధ ఎవరు చూడలేక అయితే మా పరిస్థితి ఎట్లా ఉంటుంది. వాన పడితే బుడతల, రోడ్ లేదు, ఏం లేదు. ఈడ 20 రూపాయలు మూటకు. అప్పుడు 2 రూపాయలు ఉండే. 2 రూపాయలు ఉండే అప్పుడు. 2 రూపాయల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాలు అవుతుంది. 20 మంది దాకా ఉన్నాం. మాది అక్కడ అచ్చంపేట, ఇక్కడ కాదు. అచ్చంపేట, దేవరకొండ, ఊరు నుంచి వచ్చినాం. ఇక ఇక్కడ నుంచి డైలీ రెగ్యులర్గా వస్తాం. అక్కడ నుంచి ఇక్కడ ఉంటాం. అసలు కిరాయికి ఉంటాం ఇక్కడ. అక్కడ ఊర్లు వదిలేసి ఇక్కడ కిరాయిలకు వదిలి 30-40 సంవత్సరం చేయబట్టి 2 రూపాయలకు రూపాయకు మోసినాం. ఇంట్లో 20 రూపాయలు ఇస్తారు ఒక మూట ఎత్తుకోపోతే. మా కష్టం ఇంతగానం ఉంటుంది. బరువు చాలా ఉంటాయి. 70 కిలోలు 80 కిలోలు ఉంటుంది. మోస్తాము. ఈయనకి కష్టము. బురదల కాలాల జారి పడితే కూడా మాది ఎవరికి పట్టించుకోరు. 15 సంవత్సరం ఇంకా నాకన్నా ముందు మోసేటారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే చంద్రయార్సిలో ఉంటాం. ఐసిగండ్ నుంచి, కందుకూరు నుంచి, ఇబ్రాహీంపట్నం, ఉప్పగూడ అక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తుంది. ఇది రోజు ఎంత వస్తుంది? చేసినాడు గిరాకీ ఉన్నప్పుడు 800, 700, 600, 500 అట్లా వస్తాయి. ప్రతిరోజు చేస్తాం. కూరలు అమ్ముతాం. 20 సంవత్సరం అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తుంది, ఏ ఊరు నుంచి. టమాటాలు, ఈ పాలకూర మూటలు, ఆ కూరలు బరువే ఉంటుంది సార్. ఈ మార్కెట్లోనే ఉంటుంది. లేడీస్ చాలా మంది మోస్తారు సార్. దూరంకి వెళ్ళి వస్తారు. ఒక్కటే ఊరు కాదు, దూరంకి వెళ్ళి వస్తారు. నేను 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మహిళలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అంతా ఎక్కడెక్కడ ఊర్లో నుంచి వచ్చి సింగరేణి ఖాళీలా ఆడాడ గుడిసెలు వేసుకుంటారు. తండాలకి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకొని వస్తారు. తండాల నుంచి ఎక్కడెక్కడికి నుంచి వస్తారు వాళ్ళు వచ్చి పొద్దుగాల 2:30, 3 గంటలకు వస్తారు. అన్నీ కొత్తిమీర, పుదీనా, ఇవి ఆకుకూరలు రైతులు ఊర్ల నుంచి పండించుకొస్తారు కదా, అవి అన్నీ వాళ్ళు మోస్తారు. 10 రూపాయలు తీసుకుంటారు. మేము మొత్తం కూరగాయలు అన్నీ 50 కిలోలు, క్వింటల్, క్యారెట్ ఇవన్నీ మేమే. అయినా మన తెలంగాణలో కొంచెం మంది లేబర్ చాలా తక్కువయ్యారు. బీహార్ నుంచి వస్తారు అంతా లేబర్, వాళ్ళే ఎక్కువ. లేడీస్కి ఏమో 600, 700, మగవాళ్ళకి 800, 1000 రూపాయలు వస్తాయి. వాటికంటే కాలంతో కొంచెం తక్కువ అవుతాయి. వర్షాలు పడుతుంటాయి, కొన్ని ఖరాబ్ అయిపోతాయి. అప్పుడు సరుకు తక్కువ వస్తుంది, పైసలు తక్కువ వస్తాయి. ఇబ్రాహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం నియోజకవర్గం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం, ఇక్కడిక్కడ చుట్టుముట్టు దగ్గర ప్రాంతాలలో మొత్తం వస్తాయి. రైట్, మాదనపేట కూరగాయల మార్కెట్ మహిళల అమ్మాయిలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తమ జీవనం దాదాపు 30 సంవత్సరాలుగా కూడా ఒక్కొక్కరు కొనసాగిస్తున్నామంటున్నారు. రైతుల దగ్గర నుండే మూటకు 10 రూపాయలు కూడా తీసుకుంటున్నామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ పాల్గొనాలని సూచించారు ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ దినేష్ కార్తిక్. స్పోర్ట్స్లో ముందుండటంతో ఫిట్నెస్తో పాటు హెల్దీగా ఉండొచ్చన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఓ స్పోర్ట్స్ మీట్లో కార్తిక్ జెర్సీ నెంబర్ 19 ఆకారంలో భారీ మానవహారాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఇలాంటి గౌరవం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు దినేష్ కార్తిక్. That Chennai Amritas has had the ability and also pulled out something as phenomenal as the human formation today, and it has been inducted into the India records and Asia Cup of Records. I'm very proud to have been part of this event today. I wish all the students and thank all the students for having participated. It's been an absolute honor and privilege. The fact that Chennai Amritas not only gives you the platform to study but also gives you an opportunity to get placed in various parts of the world. I keep wishing Bhuminathan sir and the rest of the students all the very best. May you go from strength to strength. It's one thing having the number of students, but to have 30,000 students across 16 years is, I think, a phenomenal achievement. And I wish all the students all the very best to get placed in various places from here on as well. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గణపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 92 ఎకరాల లేఅవుట్లో పార్కులు, రహదారుల ఆక్రమణకు గురైనట్టు గుర్తించి వాటిని తొలగించింది. మొత్తం 47,840 గజాల ప్రజాస్థలాలకు విముక్తి కల్పించారు అధికారులు. సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు అందటంతో వెంటనే విచారణ చేసి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా అధికారులు. ఈ రోజు ఆక్రమణలను తొలగించారు. పంతొమ్మిది 1980లో ఆనందనగర్ కాలనీ పేరుతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. 1,109 ప్లాట్లతో ఉన్న లేఅవుట్ను తర్వాత వ్యవసాయ భూమిగా మార్పు చేశారు. ఫేక్ పాస్బుక్స్ సృష్టించి విక్రయాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లేఅవుట్ ప్రకారం పార్కులు, రహదారులు కబ్జా అయినట్లు నిర్ధారించారు. ప్రీకాస్ట్ బ్రిక్స్, ప్రహరీలు, అదేవిధంగా షెడ్లు తొలగించింది హైడ్రా. పార్క్ స్థలాల్లో హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. రహదారుల హద్దులు నిర్ధారించారు అధికారులు. ఇక పార్క్ స్థలాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు. ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ బ్రేక్ చేసినందుకు, రోడ్ చూపిస్తున్నందుకు మాకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది. థ్యాంక్స్ ఫర్ హైడ్రా. యాక్చువల్లీ లీగల్గా అయితే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా ఏదొచ్చినా మేము పొజిషన్కి వెళ్ళలేకపోయాం సార్. ఎందుకంటే పోలీస్ ఫోన్ చేసినా వస్తారు, ఇక్కడికి వచ్చేసి వర్క్ ఆపిస్తారు. కానీ మళ్ళీ వారం తర్వాత వర్క్ జరిగిపోతుంది. మీరు వర్క్ జరగొద్దని ఆపాలి కదా, అది ఆపట్లేదండి. వారంలో మళ్ళీ గోడ కట్టేశారు సంక్రాంతి టైంలోనే. ఎంబడెంబడే ఇక్కడ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు హైడ్రా వచ్చి చాలా హెల్ప్ చేసింది. 2010లో గిట్ట కడీలు తీపిచ్చాం సార్. అయితే 2017లో వీళ్ళు కొన్న టైం అగ్రికల్చర్ భూమి లెక్క తీసుకున్నారు. ధరణి అవన్నీ అయినప్పుడు ప్లాట్లు అయిపోయిన భూమిని వీళ్ళు మళ్ళీ మ్యూటేషన్ కాలేదు కాబట్టి చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఇదంతా రోడ్లు ఇవన్నీ దున్నేశారు సార్, అర్థం కాకుండా ఉన్న కడీలు అవి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో గ్యాస్ సిలిండర్ దొంగలించిన ఘటన జరిగింది. ఓ అపార్ట్మెంట్ వద్ద గ్యాస్ డెలివరీ కోసం ఆటో ఆగి ఉంది. డెలివరీ బాయ్ ఇంట్లోకి వెళ్ళక బైక్ పైన వచ్చిన వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఒక గ్యాస్ సిలిండర్ అయితే తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. గ్యాస్ కొరత సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. తన మీద సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తనను మంత్రిని చేసిందని, అలాగే 5 సిబిఐ కేసులు కూడా పెట్టిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా ఏమీ అనలేదన్నారు. మంత్రి సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్,
పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటారు, మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకుని బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 CBI కేసులు కూడా పెట్టింది. అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సిటీ అధికారులు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్, GHMC శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనరేట్లో పోలీసు, GHMC ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాలు మొదలు కాకముందే చర్యలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు. డ్రైనేజీల పుడకతీత, పైపులైన్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. నగరంలో గుర్తించిన టాప్ 10 వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు అధికారులు. హైదరాబాద్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ కు మూతలు ఏర్పాటు చేయాలని, ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించాలని సూచించారు. రాత్రి వేళల్లో స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచాలని నిర్ణయించారు. పోలీసు విభాగంతో కలిసి పనిచేస్తూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని GHMC కమిషనర్ RV కన్నన్ తెలిపారు. వర్షాకాలంలో ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా చూస్తామన్నారు GHMC కమిషనర్ RV కన్నన్. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రహదారుల అభివృద్ధికి 150 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. GHMC పరిధిలోని ఒక్కో జోనుకు 25 కోట్ల రూపాయలను ఇస్తామన్నారు. రెండు విభాగాల మధ్య సమావేశాలు జరగడంతో క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదాచారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలానికి ముందుగానే నగరాన్ని సిద్ధం చేసి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పిస్తామన్నారు GHMC పోలీస్ అధికారులు. ఐటీ ఉద్యోగాలకే పరిమితమవుతున్న యువత ఆలోచనల్లో ఇప్పుడు పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఏవియేషన్ ఇండస్ట్రీ పైన యూత్ ఆసక్తి పెరుగుతోంది. పైలట్తో పాటు ఏవియేషన్ టెక్నాలజీ, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎయిర్ నావిగేషన్ వంటి విభాగాలపైన యువత ఆసక్తి కనబరుస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు అర్హులు కావడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. పైలట్ కావాలంటే ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలని ట్రైనింగ్ అకాడమీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, ఏవియాకోన్ అకాడమీ, ఆర్కా గ్లోబల్ ఏవియేషన్ సంస్థలతో పాటు మరిన్ని ఏవియేషన్ అకాడమీలు ఉన్నాయి. యువతకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి 2.5 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నాయి అకాడమీలు. కెరీర్ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూపిస్తున్నామంటున్నారు విద్యార్థులు. Might say it's one of the best in town here, and the aircrafts are very well maintained in Telangana State Aviation Academy. Right now I'm at Wings. I am proudly representing my academy here, and yeah, it's been a wonderful journey so far. Aviation is one of the very enticing forms of career where nothing is certain for you. What's next is not certain for you, especially when it's a play of life and death. So training at Telangana State Aviation Academy makes me feel really, really confident, and it's one of the good things that I'm feeling very confident about. So normal degree level like BSc, MSc. Yes. So దీంట్లో మీకు ఎలాంటి కోర్సెస్ ఉంటాయి?
దీంట్లో this is purely pilot training. So for example, the qualification for this is 12th class with maths and physics basically. But usually they are preferring now with graduates. ఎందుకంటే ఒక additional touch ఉంటుంది. So that's the main reason. I knew that right from the beginning I was not built for a 9 to 5. I knew that traveling is my hobby and I wanted to do something unique, not which everybody does, sitting on a desktop on a chair and following the orders of somebody and just హన్సా 3NG వంటి ఎయిర్ క్రాఫ్ట్లలో ఎయిర్ నావిగేషన్, ఎయిర్ రెగ్యులేషన్స్, టెక్నికల్ జనరల్ వంటి కీలక అంశాలపై శిక్షణ అందిస్తున్నాయి అకాడమీలో. కోర్సును బట్టి 8 నెలల నుంచి 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయన్నారు నిర్వాహకులు. నేను తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను, కమర్షియల్ పైలట్ ట్రైనింగ్. సో నా చిన్నప్పుడు డ్రీమ్ ఇది పైలట్ అవ్వాలని. సో అంటే ఎయిర్ క్రాఫ్ట్ చూడడము ఇవన్నీ దీనివల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెకానిజం అట్లాంటివి చాలా ఇష్టం. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలే అని చెప్పేసి పైలట్ ట్రైనింగ్ చేస్తున్నా ఇక్కడ. ఐటీ జాబ్స్ తో పోలిస్తే ఏవియేషన్ ఫీల్డ్ లో గ్రోత్ ఎక్కువగా ఉంటుందంటున్నారు విద్యార్థులు. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగే అవకాశం ఉంటుందన్నారు. ఐటీ జాబ్స్ తో పోలిస్తే ఏవియేషన్ లో మంచి ప్యాకేజీలు ఉంటాయన్నారు. డబ్బు సంపాదించడంతో పాటు ప్రపంచాన్ని చుట్టేయొచ్చని చెప్తున్నారు విద్యార్థులు. మా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఐ వాంటెడ్ టు చూస్ అ డిఫరెంట్ కెరియర్ విచ్ ఛాలెంజెస్ మీ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ నైట్ వేరెవర్ ఐ గో. అందుకు 9 to 5 జాబ్ ఇష్టం లేదు. నాట్ దట్ ఐ హేట్ దట్, అది తప్పు అని కూడా అనను. నాకు పర్సనల్గా ఇది ఇష్టం, ఎవ్రీడే ఛాలెంజెస్ కానీ అది. అండ్ ఏవియేషన్ సెక్టర్ ఇప్పుడు చాలా బూమ్ అవుతుంది అండ్ దేర్ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ అప్కమింగ్, ఆర్డర్స్ చాలా వస్తున్నాయి, ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఆకాశా కానీ. ఈ ఫీల్డ్ ఇప్పుడు కరెక్ట్ అండ్ ఫ్యూచర్లో బూమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జాబ్స్ కూడా త్వరగా దొరుకుతాయి. I was an international badminton player before entering into aviation and I travelled a lot. So while travelling I used to be very inspired from the pilots and aviation. So I thought of switching careers to aviation. దేశవ్యాప్తంగా ఏవియేషన్ రంగాన్ని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త ఎయిర్పోర్ట్లు, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లు, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహంతో ఏవియేషన్ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. సరికొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఇందుకోసం గ్యారెంటెడ్ నెక్స్ట్ డే డెలివరీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దీంతో స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు వేగవంతంగా డెలివరీ చేయనుంది. ఇక నుంచి బుక్ చేసుకున్న మరుసటి రోజే పార్సిళ్లను డోర్ డెలివరీ చేస్తామని అంటున్నారు పోస్టల్ అధికారులు. వినియోగదారులకు వేగవంతమైన, భరోసాతో కూడిన సేవలను అందించేందుకు తపాలా శాఖ సిద్ధమైంది. పోస్టు చేసిన మరుసటి రోజే అందించేందుకు గ్యారెంటెడ్ నెక్స్ట్ డే డెలివరీ పేరుతో 24 స్పీడ్ పోస్టుని లాంచ్ చేశారు. దీంతో పాటు 48 గంటల స్పీడ్ పోస్టుని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు అధికారులు. స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు వేగవంతంగా డెలివరీ చేస్తామన్నారు పోస్టల్ అధికారులు. ఇక నుంచి బుక్ చేసుకున్న మరుసటి రోజే పార్సిళ్లను డోర్ డెలివరీ చేయనుంది. మొదటి దశలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు వంటి 6 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్ణీత సమయానికి డెలివరీ చేయకుంటే పూర్తి డబ్బుని తిరిగి కస్టమర్కు ఇస్తామంటున్నారు అధికారులు. స్పీడ్ పోస్ట్ ప్రీమియం ప్రొడక్ట్స్ అంటే 24 స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్, 48 స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సల్స్. ఈ 24 స్పీడ్ పోస్ట్ అనేది మీరు బుక్ చేసిన నెక్స్ట్ డేనే డెలివరీ అవుద్దండి. 6 మెట్రో సిటీస్ సెలెక్ట్ చేసినారు: హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా. ఈ 6 మెట్రో సిటీస్ నుండి మీరు ఏ సిటీలో బుక్ చేసినా మీరు ఇంకో సిటీకి నెక్స్ట్ డేనే డెలివరీ చేయబడుతుంది. ప్రీమియం ఎక్స్ప్రెస్ సేవలను మెరుగుపరచడంలో ఈ కొత్త సేవలను తీసుకొచ్చామన్నారు పోస్టల్ అధికారులు. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని తెలిపారు. ఓటీపీ ఆధారిత సురక్షిత డెలివరీ, SMS హెచ్చరికలతో ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఉంటుందన్నారు. బల్క్ బుకింగ్లకు ఉచిత పికప్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్, బిల్లింగ్, ఆలస్యమైతే డబ్బు తిరిగి పొందే సౌకర్యాలు ఈ 24 స్పీడ్ పోస్టుల ద్వారా పొందొచ్చన్నారు అధికారులు. ఇంతకుముందు పార్సల్స్ అనేది ప్రైవేట్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్, మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా 24 అవర్స్లో పార్సల్స్ను అందజేస్తారు. ఒకవేళ పార్సల్స్ అందనిచో రిఫండ్ కూడా ఇస్తారని తెలిసింది. సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనము
అన్ని కొరియర్స్ని ఆల్ టైప్స్ ఆఫ్ కొరియర్స్ని మనము పంపించవచ్చు. ఒకప్పుడు చాలా లేట్గా వెళ్ళేది, ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా గ్యారెంటీగా కనీసం అంటే ఒక 165 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మన పోస్ట్ ఆఫీస్ కనుక, అందుకని పోస్ట్ ఆఫీస్ని చాలా యూజ్ చేసుకోవాలి మనం అన్నీ. ఇలాంటి సర్వీసులతో ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు వినియోగదారులు. గతంలో ఒక పార్సిల్ పంపించాలంటే 2-3 రోజుల సమయం పట్టేదన్నారు. ఇప్పుడు హైదరాబాద్తో పాటు మరో 5 మెట్రో సిటీల్లో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. 2-3 టైర్ సిటీలకు కూడా 24 స్పీడ్ పోస్ట్ సేవలు అమలు చేయాలని కోరుతున్నారు వినియోగదారులు. మనకి ఈ మెట్రో సిటీస్కి వితిన్ 24 అవర్స్లోనే మనం పార్సల్ సర్వీస్ పంపిస్తారని చెప్పేసి మన కేంద్ర మంత్రులు అవి టీవీలో చూశానని. ప్రైస్ వైజ్ చాలా బెటర్గా ఉంది కంపేర్ టు ఈవెన్ ప్రైవేటు ఈ పార్సల్ సర్వీసెస్ చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. సో దాని బదులు ఇది చాలా ఈవెన్ 1/5 ప్రైస్ తక్కువ పడుతుంది. సో అందువల్ల నేను రెగ్యులర్గా ఇదే వాడుకుంటాను. బుకింగ్స్ కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్. స్పీడ్ పోస్ట్, రిటైల్ పార్సిల్ బుకింగ్లపై విద్యార్థులకు 10% రాయితీని అందిస్తోంది. క్లిక్ ఆన్ బుక్ పోర్టల్లో బుకింగ్ చేసుకునే పార్సిల్ సేవలకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు పోస్టల్ అధికారులు. వ్యాపారం చేద్దామంటే ఒకవైపు పెట్టుబడి భయం, మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు. కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బతీస్తోంది. టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహించే సామాన్యులు గ్యాస్ మంటకు తట్టుకోలేక షాపులకు తాళాలు వేస్తున్నారు. కస్టమర్లను వదులుకోలేక, నష్టాలను భరించలేక సతమతమవుతున్నారు వ్యాపారులు. తెల్లవారుజామున టీ పొగలతో మొదలయ్యే సామాన్యుడి దినచర్య ఇప్పుడు భారంగా మారుతోంది. గల్లీ చివర ఉండే టీ కొట్టు నుంచి రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వరకు ప్రతి చోట గ్యాస్ ధరల మంట కనిపిస్తోంది. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు సామాన్యుడి ఊహకు కూడా అందనంతగా పెరిగిపోవడంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒకప్పుడు లాభసాటిగా సాగిన వ్యాపారాలు ఇప్పుడు మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు చిరు వ్యాపారులు. వాణిజ్య సిలిండర్ల ధరలు రెట్టింపు కావడమే కాకుండా మార్కెట్లో టైంకు దొరక్కపోవడం వ్యాపారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. డొమెస్టిక్ సిలిండర్ల కంటే కమర్షియల్ సిలిండర్ల ధర భారీగా ఉండడంతో పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావడం, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు చిన్న వ్యాపారులు. చాలా సమస్యగా ఉంది. 1 వీక్ నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ సరిగ్గా సప్లై చేయటం లేదు. వాళ్ళు ఇప్పుడు 5,000 నుంచి 6,000 దాకా కొనాల్సి వస్తుంది ఒక కమర్షియల్ సిలిండర్. నేను మొదటి నుంచి కమర్షియల్ సిలిండర్ వాడేది. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు రేట్లు కూడా పెంచలేకుండా ఉన్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ బేస్డ్ హోటల్ అనమాట మంది. మనకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లకి బటర్ వేయటం నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు చికెన్ రేటు కూడా ఎక్కువ ఉంది, అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. అద్దెలు, కరెంటు బిల్లులు, సరుకుల రేట్లు ఒకెత్తైతే సిలిండర్ ధరలు మరో ఎత్తు. ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోవడంతో చాలామంది వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు గ్యాస్ ఖర్చు భరించలేక ఇతర పనులకు వెళ్తున్నారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న వృత్తిని వదిలేయలేక, అలాగని అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగించలేక చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ లేదు మా దగ్గర. 6 to 7 to 8,000 అట్లా గ్యాస్ తీసుకుంటున్నాం మేము. ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే 35 రూపీస్ మేము ఐటమ్ అమ్ముతారు, 45-50 అట్లా పెట్టాలవుతుంది. ఎందుకంటే గ్యాస్ రేట్ పెరుగుతున్నాయి. ఫిరాల్లో మా బుకింగ్ గ్యాస్ తీసుకుంటున్నాం మనం. కొన్నిసార్లు బుకింగ్ గ్యాస్ కూడా వాడుతున్నాం. ఎందుకంటే మనం కష్టపడుతున్నారు కదా, పైసలు సంపాదించాలంటే ఎవరైనా ఉంటారు. టు బై యువర్ బ్రెడ్ అండ్ బటర్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ద రీజన్ ఇస్ దట్. పెరిగిన ఖర్చులను తట్టుకోవడానికి వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచాల్సి వస్తోంది. టీ కప్పు మీద లేదా టిఫిన్ ప్లేట్ మీద 5 నుంచి 10 రూపాయల వరకు రేట్లు పెంచుతున్నారు. అయితే ఈ పెంపు కస్టమర్ల మీద భారాన్ని పెంచుతోంది. ధర పెంచితే కస్టమర్లు రావడం లేదని, పెంచకపోతే తమకు నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత తగ్గించలేక, రేటు పెంచలేక వారు కత్తి మీద సాము చేస్తున్నారు. గ్యాస్ చాలా ప్రాబ్లం ఉంది. బ్లాక్లో
4,000, 4,500 అట్లా అమ్ముతున్నారు. మేము అది యూజ్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే చాలా కాస్ట్లీ, మాకు వర్కౌట్ కాదు. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే కట్టెల పొయ్యి యూజ్ చేస్తున్నాము. డైలీ ఒక 1/2 కుంటల్ కట్టెల పొయ్యి తెచ్చి వైట్ రైస్, కర్రీస్ మొత్తం పొయ్యి మీదనే, కట్టెల పొయ్యి మీదనే కుకింగ్ చేస్తున్నాము ఇక్కడ. ఎందుకంటే మాది 26 ఇయర్స్ నుంచి రెస్టారెంట్ నడుస్తుంది, హోటల్. మరోవైపు తమ పాత కస్టమర్లను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు నష్టాలను భరిస్తూనే షాపులు నడిపిస్తున్నారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు తెచ్చి గ్యాస్ బిల్లులు చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. లాభం మాట దేవుడెరుగు, కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదంటున్నారు హోటల్ నిర్వాహకులు. ప్రభుత్వాలు వాణిజ్య సిలిండర్ల ధరలను నియంత్రించాలని కోరుతున్నారు వ్యాపారులు. సిలిండర్ 1780 రూపీస్ ఉండేది, 1 వీక్ బ్యాక్ 1780, ఇప్పుడు 5000, నియరబడి 5000, 6000 దాకా కూడా తీసుకుంటున్నారు. అట్లా అనమాట. చిన్న చిన్న హోటల్స్ కానీ పెద్ద హోటల్స్ కానీ అందరికి ఇబ్బందే. చిన్న హోటల్స్ అనే కాదు, అన్ని హోటల్స్కి ఇబ్బందే. చాలా హోటల్స్ మూసేస్తున్నారు కూడా, సర్వైవ్ అవ్వలేరు. ఇప్పుడు రెంట్ కట్టాలి, హోటల్ నడపకపోయినా రెంట్ కట్టాలి. శాలరీస్ ఉన్న ఎంప్లాయ్మెంట్కి శాలరీస్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా 5-6 మందికి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి. ఏదన్నా ఆపేమంటే స్టాప్ చేసామంటే కస్టమర్ డైవర్ట్ అవుతారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల కేవలం ఒక వస్తువు ధర పెరగడం మాత్రమే కాదు, లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తోంది. సామాన్యుడి ఆకలి తీర్చే చిరు వ్యాపారాలు మనుగడ సాగించాలంటే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే గ్యాస్ మంటల్లో మధ్యతరగతి వ్యాపారుల బతుకుబండి మూలన పడుతోంది. వేసవి ముదురుతోంది. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు ప్రజలు. ఇంట్లో ఉండాలన్నా ఉక్కపోతగా ఉంటోంది. ఏసీలతో పాటు ఎయిర్ కూలర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. తమ బడ్జెట్లో వచ్చే ఆయా కంపెనీల ఏసీలు, ఎయిర్ కూలర్లను కొంటున్నారు సిటీ ప్రజలు. ఈ ఏడాది అమ్మకాలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు నగరవాసులు. ఏప్రిల్ నుంచి మొదలు కావాల్సిన ఎండలు 2 నెలల ముందు నుంచే జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ నుంచే అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఎండలను తట్టుకోవాలంటే ఏసీ, కూలర్ కొనాల్సిందే అంటున్నారు ప్రజలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సతమతమవుతున్నారు జనం. ఈఎంఐలు పెట్టి మరీ ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. మరి కొంతమంది కూలర్స్ కొంటున్నారు. దీంతో కూలర్స్, ఏసీలకు గతేడాది కంటే ఈసారి డిమాండ్ పెరిగిందంటున్నారు స్థానిక ప్రజలు. ఇక్కడ కూలర్స్ సంబంధించి అందరూ రావడం జరుగుతుంది ఎక్కువగా. ఇప్పుడు అంతా సమ్మర్ వల్ల ఏంటంటే మన కూలర్స్ ఎక్కువగా సేల్ అవుతాయి. మనకి 6500 నుంచి అవైలబుల్ ఉంది సార్ మనకి. అలాగే మనకి హెవెల్స్ కానీ, సింపనీ కానీ, అలాగే కెన్స్టార్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో లభిస్తున్నాయి. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉన్నాయి మనకి. పర్ డే అన్నది ప్రజెంట్ అయితే ఒక 20 వరకు వస్తున్నాయి. 0 డౌన్ పేమెంట్ ఉంది. అండ్ తక్కువ ప్రైస్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. క్రౌడ్ కూడా వస్తారు. ప్రజెంట్ ఏంటంటే ఈ మార్చి తర్వాత మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా వివిధ కంపెనీలు సరికొత్త మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. లోకల్ సంస్థలు కూడా వీటికి గట్టి పోటీనిస్తున్నాయి. బ్రాండెడ్ కూలర్లు 6000 నుంచి 20000 మధ్యలో ఉంటే, లోకల్లో తయారయ్యేవి 2000 నుంచి 5000 మధ్యలో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. अपने पास मल्टी रेंज में कूलर्स अवेलेबल है. अपने पास अप टू 45 लीटर 200 लीटर कैपेसिटी अवेलेबल है. मल्टी रेंज अवेलेबल है अपने पास. आपको स्टार्टिंग 6500 से, जिसमें 0 डाउन पेमेंट EMI फैसिलिटीज़ अवेलेबल है. आपको मिनिमम आपको कैशबैक भी रहेगा अप टू 10% आपको फाइनेंस में. आप अगर बेटर क्वालिटी फीचर्स देख रहे बोले तो आपको रूम साइज़ के हिसाब से अपन प्रेफर करेंगे नॉर्मली आपको. రోజు రోజుకు ఎండలు మండిపోవడంతో ఏసీలు, కూలర్స్ కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీంతో కాపర్తో తయారైన ఏసీలకు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. షోరూంలు ఈఎంఐలు ఇవ్వడంతో సేల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ సమ్మర్ కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నామని తెలిపారు వ్యాపారులు. సేల్ అయితే పర్లేదు సార్, బాగానే ఉంది. ఒకప్పుడు ఏమంటే మనకి మార్చి, ఏప్రిల్ నుంచి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచే పికప్ అవుతుంది. ఇప్పుడు ఈ మంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. పర్ డేలో మనము ఫిబ్రవరిలో 100 అనుకుంటే ఇప్పుడు 200 వరకు సేల్ అవుతున్నాయి. తర్వాత ఏమంటే ప్రైజెస్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయి సార్. మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే పాత ప్రైస్ కన్నా 5%, 6% పెరుగుతున్నాయి. ఇప్పుడు సేల్స్ అనేది పెరుగుతున్నాయి సార్. ఎందుకంటే కస్టమర్లు కూడా అప్పుడులాగా
ఫ్యాన్లతో కూలర్తో లేదు. ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఒకప్పుడు మనకి 50-60,000లో ఉండేది, ఇప్పుడు మనకి 29,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రైస్. ఈసారి ఏసీలు కూలర్ల ధరలు 5 నుంచి 15% పెరిగాయన్నారు వ్యాపారులు. సిటీలో రోజు రోజుకి ఎండలు మండిపోవడంతో ఏసీలు కూలర్లకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నాచారంలోని శాంతి గార్డెన్స్ లో రేపు చేసే సీతారాముల కళ్యాణ మహోత్సవం కోసం భక్తులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మండపాన్ని తోరణాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఒక కుటుంబం సీతమ్మ వారిని పెళ్లి కూతురుని చేయక మరో కుటుంబం రాముల వారిని పెళ్లి కొడుకుగా సిద్ధం చేశారు. అనంతరం పసుపు దంచారు మహిళలు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కళ్యాణోత్సవం ఈసారి మరింత ఘనంగా చేస్తామన్నారు భక్తులు. అటవీ శాఖ ముందస్తు ప్రణాళికలు, ఆధునిక సాంకేతికత ఉపయోగించి అగ్ని ప్రమాదాలను నివారిస్తోంది. రాష్ట్రంలో ఫైర్ యాక్సిడెంట్స్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గించిందని తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్స్. గత ఏడాదిలో 539 ఫైర్ పాయింట్స్ నమోదు కాగా అందులో 170 అడవిలో, 370 బయట జరిగినట్లు నిర్ధారించారు. అటవీ శాఖ పకడ్బందీ ఫైర్ సేఫ్టీ చర్యలతోనే అడవి సురక్షితంగా ఉందని అన్నారు అటవీ శాఖ అధికారులు. అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోంది రాష్ట్ర అటవీ శాఖ. ఫారెస్ట్ లో చిన్న మంట చెలరేగిన క్షణాల్లో శాటిలైట్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అగ్ని పోర్టల్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ పోర్టల్ నిర్వహిస్తున్నామన్నారు. పగలు, రాత్రి 2 సార్లు శాటిలైట్ డేటా ఆధారంగా అలర్ట్ మెసేజ్లు వస్తాయని తెలిపారు అధికారులు. అడవిలో మంటలు చెలరేగగానే లొకేషన్తో సహా మెసేజ్ వస్తుందని తెలిపారు అధికారులు. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అవుతారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ కోణల్లో నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. పొగ వస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే డ్రోన్ల ద్వారా పరిశీలించి బేస్ క్యాంపు సిబ్బందిని అప్రమత్తం చేస్తామని తెలిపారు అధికారులు. ఫైర్ పడడానికి ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లనే ఈ ఫైర్ జరుగుతూ ఉంది. కారణాలు ఏవైనా సరే అది కొంత తెలిసి కొంచెం తెలియక రకరకాల కారణాలతోటి ఈ ఫైర్ అనేది అడవిలో జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మాకున్న ముఖ్యమైన పాత్ర ఏంటంటే ముందు ఫైర్ పడకుండా నిరోధించడం అనేది మాకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఫైర్ పడిన తర్వాత ఎట్లా చేయాలని కానీ మనకు సపరేట్ మెకానిజం మేము బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.